నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ బర్త్డే పార్టీలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతూ ఉన్నాయి. రేపో మాపో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మారతారంటూ వస్తున్న ప్రచారంపై మల్లారెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు. తాను పార్టీ వీడినా అందరూ తనతోనే ఉండాలి అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మల్లారెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్లడం ఖాయం అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజులు ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. గతంలోనూ ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ కూడా ప్రచారం సాగింది. అప్పుడు మల్లారెడ్డి స్పందిస్తూ తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉన్నారు. మల్లారెడ్డి మౌనం దేనికి సంకేతం? మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడడం ఖాయమేనా? బీజేపీ నుండి ఆయనకు ఎలాంటి ఆఫర్ వచ్చింది? మల్లారెడ్డికి రూట్ క్లియర్ అయిందా? మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి జంప్ కానుందా? బర్త్డే పార్టీలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? మల్లారెడ్డి బాటలోనే మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా మల్లారెడ్డి వెంటే ఉన్నారా? మల్లారెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం రియాక్షన్ ఏంటి? అసలు బర్త్డే పార్టీలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మర్చిపోతుంది. నేను పాత టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. హ్యాపీ బర్త్డే టు యు నవీన్ బాబు. నన్ను మర్చిపోతుంది. నేను పాత టీఆర్ఎస్ కు దూరం అయినా నన్ను మర్చిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి మల్లారెడ్డి గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు రాజకీయంగా కూడా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. తాజాగా బర్త్డే పార్టీలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతూ ఉన్నాయి. అంటే గతంలో కూడా మల్లారెడ్డి పార్టీ మారనున్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలను కొట్టిపారేశారు. సో నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒక కార్యకర్త బర్త్డే పార్టీకి వెళ్లిన మల్లారెడ్డి నేను బీఆర్ఎస్ పార్టీకి దూరమైన నన్ను మర్చిపోవద్దంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా వరకు వైరల్ అవుతూ ఉన్నాయి. నిజంగానే మల్లారెడ్డి పార్టీ వీడుతూ ఉన్నారా అనే విధంగా కూడా కొంత ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన వేరొక పార్టీ వైపు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ పార్టీకి ప్రతి సవాళ్లు జరుగుతున్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు దూరంగా మల్లారెడ్డి వస్తూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు పార్టీకి కూడా దూరంగా వస్తూ ఉన్నారు. అంటే లాస్ట్ టైం కూడా దీనికి సంబంధించి మన రీసెంట్ గా 2 days బ్యాక్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి జరిగిన ఈ ప్రతి సవాల్ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సపోర్ట్ గా కూడా ఎక్కడ మల్లారెడ్డి వచ్చిన ఇది లేదు. బట్ ఇంత ఎత్తున బీఆర్ఎస్ పార్టీ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా చూస్తున్నా కూడా అసలు మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలోనే కనిపించడం కానీ అసలు జనంలో ఎక్కడా కూడా కనిపించిన ఇది లేదు. బట్ నిన్న అంటే ఆయన ఒక బర్త్డే పార్టీకి వెళ్లిన నేపథ్యంలో ఆయన ఒక వ్యాఖ్య చేశారు. దీనికి సంబంధించి కూడా నేను బీఆర్ఎస్ పార్టీను వీడిపోతే నన్ను మర్చిపోవద్దంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చాలా వరకు ఆయన పార్టీ మారుతున్నారా, ఈ రకమైన ఒక సంకేతాన్ని ఏవైనా ఇస్తున్నారా అనే విధంగా కూడా ఉన్నాయి. రైట్, మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ నుంచి బొల్లం మల్లయ్య యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి బొల్లం మల్లయ్య యాదవ్ గారు. ఎట్లా చూడాలి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా మల్లారెడ్డి మీ పార్టీకి సంబంధించి కానీ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడ ఆయన కనబడిన పరిస్థితి? ఈ బర్త్డే ఫంక్షన్లకు ఇలాంటి ఫంక్షన్స్ కి ప్రైవేట్ ఫంక్షన్స్ కి హాజరవడమే కానీ పార్టీ తరఫున మాట్లాడినట్టుగా ఎక్కడా లేదు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీకి కాస్త దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. గతంలో కూడా కేసీఆర్ గారు
కొంత ఆయనకి క్లాస్ పీకారు అంటూ కూడా కొంత ఊహాగానాలు చక్కెర్లు కొట్టాయి. ఆయన పార్టీ మారుతున్నారంటూ కూడా కొంత వార్తలు వచ్చాయి. అప్పుడు ఆయన ఖండించారు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన బర్త్డే పార్టీలో చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూసినా నిజంగానే కూడా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. బేసికల్లీ వారొక వ్యాపారవేత్త అండి. ప్రాథమికంగా రాజకీయాలకు వ్యాపారాలతో పాటు రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు తెలుగుదేశం ద్వారా ప్రయత్నం చేశారు. తెలుగుదేశం ఆ రోజు రేవంత్ రెడ్డి అదే మల్కాజ్గిరి సీట్ అడిగితే రేవంత్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అవకాశం ఇచ్చారు మల్లారెడ్డికి. ఆ తర్వాత మారిన సమీకరణాలలో తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా వారికి పెద్దపీట వేశారు, గౌరవించారు, ప్రాధాన్యత ఇచ్చారు, మంత్రి పదవి కూడా చెప్పారు. మొన్న కూడా పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం వారితో పాటు వారి అల్లుడు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఇతరత్ర ఏఐసిటి అనేవి మొత్తం ఢిల్లీలో ఉంటాయి కాబట్టి ఢిల్లీలో నాకు పరిచయాలు ఏర్పడతాయి. అన్ని రకాలుగా నా వ్యాపారం ఇంకా 3 పూలు 6 కాయలు కాయాలంటే బీజేపీయే నాకు శరణ్యం అనుకునే పరిస్థితులలో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, పెద్ద దానివల్ల వచ్చే నష్టమేం లేదు. రాజకీయాలలో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయన వ్యాపారవేత్త కాబట్టి ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి రాజకీయాలు ఉపయోగపడతాయనే ఒక ఆలోచనతో ఉంటే ఆయన వెళ్తా అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ టీఆర్ఎస్ లో చాలా పెద్దపీట వేయడం జరిగింది. వారిని కార్మిక శాఖ మంత్రికి ఇవ్వటం, పార్లమెంటేరియన్ చేయటం, వారి అల్లుడు కూడా టికెట్ ఇవ్వటం, అన్ని రకాలుగా ప్రాధాన్యత అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజు కాదు అని చెప్పేసి ఒకవేళ వెళ్ళే నిర్ణయం చేసుకుంటే ఆయన వ్యక్తిగత విషయాల కోసం దానివల్ల పార్టీకి వచ్చే నష్టం ఏం లేదండి, ఇబ్బంది కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా మళ్ళీ ఆ పార్టీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగానే ఉంటారు. దానివల్ల వచ్చే నష్టమే లేదు. అది ఆయన రాజకీయంగా వారు తీసుకునే నిర్ణయం రేపటి భవిష్యత్తులో ఆయన రాజకీయంగా నిలబెడుతుందా, ఇబ్బంది పెడుతుందా, లేకపోతే అని అనేది తర్వాత విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు సమీకరణాలు, పరిస్థితులు, కాలానుగుణంగానో వారికి అవకాశాలు కలిసి వచ్చినాయి. ఆ రోజు టీడీపీ నుంచి పోటీ చేస్తే మల్కాజ్గిరి టీడీపీ సెటిలర్ ఓట్లు ఉండటం, గెలవటం, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి అవకాశం వస్తే తెలంగాణ వాదంతో గెలవటం, సెటిల్ అవ్వడం, పార్లమెంట్ కూడా అదే రకంగా మొన్నటి పరిస్థితులలో కూడా అనుకూలించినాయి అవకాశాలు. కానీ ఈ రోజు మరి వారు తీసుకున్న నిర్ణయం రాజకీయంగా వారు ముందుకు తీసుకుపోతుందా, అత్యంత ప్రాధాన్యత ఇస్తుందా, పెద్దపీట రకంగా చూస్తారు అనేది ప్రజల తర్వాత నిర్ణయం ఉంటది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు అవకాశం ఉంది కాబట్టి పార్టీ మారాలనే ఒక ఆలోచనతో పార్టీకి దూరం ఉంటుండేమో తెలియదు. పార్టీ మాత్రం ఇంతవరకు ఏం నిర్ణయం తీసుకోలేదు, పార్టీ కూడా సమాచారం కూడా లేదండి. అంటే మల్లారెడ్డి ఫ్యామిలీ అంటే ఆయన కోడలు ప్రీతిరెడ్డి గారు గతంలో కూడా బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఆ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం పలకడానికి, అలాగే కిషన్ రెడ్డి గారితో కూడా అంటే భేటీ కావడం. బట్ ఇదంతా కూడా అంటే ఆవిడ చెప్పిన మాటల్లో అంటే కాలేజ్ ఆహ్వానం మేరకే మేము వెళ్ళాము, కలిసామంటూ అన్నారు. బట్ రాజకీయంగా కొంత స్క్రిప్ట్ నడిచింది, బీజేపీ పార్టీలోకి వెళ్ళడానికే కూడా ఆ భేటీ జరిగింది అంటూ కూడా ఊహాగానాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలోకి వెళ్లే విధంగా కొంత జరుగుతోంది అంటున్నారు. మీరేం చెప్తారు? బీజేపీ పార్టీలోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉండొచ్చు అంటారా? అంటే వారి కోడలు గాని వీరు గాని ఏ నాయకుల్ని కలిసి వచ్చారు, ఏ పార్టీలో కలిసి చర్చలు జరిపారు అనే విషయం మీద పార్టీ నిర్ణయం తీసుకొని వారికి ఎటువంటి నోటీస్ ఇవ్వటం కానీ, లేకపోతే ఎందుకు ఏంటి అని అడగటం కానీ, లేకపోతే వారిని సస్పెన్షన్ లో పెట్టడం కానీ జరగలేదు. కేవలం ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా వారు పోయిరు అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వచ్చారు అని చెప్పేసి అనేక సందర్భాలలో మీడియాలో రావడం జరిగింది. నేను కేవలం గతంలో జరిగిన తెలంగాణ భవన్లో మల్లయ్య యాదవ్ గారు గతంలో జరిగిన తెలంగాణ భవన్ లో జరిగిన ఒక మీటింగ్ లో కేసీఆర్ గారే క్లాస్ తీసుకున్నారు మల్లారెడ్డికి. అటు మోడీ గారితో ఈ భేటీ జరగడం వెనుక అంటే 2 నాలుకల ధోరణి వ్యవహరిస్తున్నారంటూ కూడా అంటే క్లాస్ తీసుకున్నారంటూ కూడా కొంత అప్పుడు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అది కేవలం ఊహాగానాలండి.
కేసీఆర్ గారు అట్లా మామూలుగా మీరు ఎక్కడ పోతున్నారు, ఏ పార్టీతో వారు ఇవన్నీ పట్టించుకోరు కూడా. ఏ నాయకుడు పార్టీ అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని వారు నిలబెట్టుకుంటే పార్టీలో రేపటి భవిష్యత్తులో ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, ప్రజలలో కూడా ఆదరణ పెరుగుతుంది. లేదు నిలబెట్టుకోలేకపోతే వాళ్ళే నష్టపోతారు, వాళ్ళ ఇష్టం. పార్టీ పరంగా మనం అవకాశం ఇచ్చారు, ప్రజలు ఆశీర్వదించారు, దాన్ని నిలబెట్టుకొని ప్రజా జీవితంలో ముందు పోవాలనుకుంటే వాళ్ళు పోతారు, లేకపోతే వాళ్ళు ఇష్టం అని చెప్పేసి చాలా ఈజీగా తీసుకునే వ్యక్తి. కానీ పిలిచి మామూలుగా మీరు అట్టెందుకు, స్వభావం కేసీఆర్ గారిది కానే కాదు. మాట్లాడిన కూడా మాట్లాడరు, కేవలం ఊహాగానాలతో ఒకవేళ వార్తలతో వచ్చి ఉండొచ్చు. అందరి దృష్టి సోషల్ మీడియాలో ఎంతవరకు ఎవరు ఏ రకంగా ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తించండి, అతిగా బాగుండదు అనే విషయాన్ని ఒక సమావేశంలో ఒక హితో పలకడం జరిగింది. పెద్దరికంగా అందరు కూడా ఒక సూచన చేశారు, అంతే తప్ప ప్రత్యేకంగా మల్లారెడ్డిని పట్టుకొని మీరు ఎందుకు మాట్లాడిన సందర్భాలు కానీ హెచ్చరించిన సందర్భాలు కానీ ఎప్పుడు లేవు. వారు ఆ వ్యక్తి అటువంటి వ్యక్తి స్వభావం కూడా కాదు. అంటే 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా కూడా మల్లారెడ్డి అప్పుడు ఉన్నారు. రాజకీయ మారిన పరిస్థితుల కారణంగా కూడా విభజన ఏదైతే జరిగిందో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్యే పదవినిచ్చింది, ఇక్కడ మంత్రిని చేసింది. చాలా వరకు పొలిటికల్ గా ఎదిగింది కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలోనే మల్లారెడ్డి ఎదిగారు. సో ఆయనతో పాటు ఆయన అల్లుడికి మరి రాజశేఖర్ రెడ్డికి వీళ్ళకి కూడా పదవులు ఇవ్వటం, అంటే ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు అటు మేడ్చల్ నుంచి మల్కాజ్గిరి నుంచి. అయితే బీఫామ్ అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీదే గెలిచిన నాయకులు ఇప్పుడు పార్టీకి నుంచి వెళ్ళిపోతామని అంటున్నారు. సో నైతికంగా కూడా అంటే ఏ పార్టీలోకి కూడా వెళ్ళినా కూడా వాళ్ళు రాజీనామా చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వాళ్ళు వెళితే గెలిచే అవకాశం ఉందంటారు. ఏదైతే కూడా అతనికి సోషల్ మీడియాలో హైప్ కావచ్చు. అంటే ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్ష్యం అండి. 2014లో వారికి పార్లమెంటు ఏరియాగా అవకాశం మల్కాజిగిరికి ఇచ్చినప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో రేవంత్ రెడ్డి గారే ఆ సీట్ కావాలని చెప్పేసి ధర్నా చేశారు చంద్రబాబు నాయుడు గారి ముందు వందలాది వేలాది మందితోని. అయినా రేవంత్ రెడ్డిని కాదు అని చెప్పేసి మల్లారెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ పార్టీని కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ లోకి వచ్చిండ్రు. బీఆర్ఎస్ లో కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, పెద్దపీట ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు మళ్ళీ బీజేపీ కోసం తాతాలు ఆడుతున్నారేమో తెలియదు. ఇంతవరకు వారి దగ్గర నుంచి అధికారికంగా ఏ ప్రకటన రాలేదు, మాకు పార్టీకి ఎటువంటి సమాచారం కూడా లేదు. కాబట్టి దీని మీద రేపటి భవిష్యత్తు ఏమవుతుంది, ఏంటి, రాజకీయంగా వారిని ఏ రకంగా ప్రజలు ఆదరిస్తారు, విశ్వసిస్తారు అనే విషయాలు రేపటి కాలం నిర్ణయిస్తుంది. పైడి రాకేష్ రెడ్డి గారు ఇది ఇంత అడ్వాన్స్ గా ముందస్తుగా మాట్లాడలేము. ఎస్ అంటే ముఖ్యంగా మల్లయ్య యాదవ్ గారు అంటే ఆయన స్టార్టింగ్ లో అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెడతారన్న ఊహాగానాలు అయితే ఏవైతే వచ్చాయి. బట్ ఇప్పుడైతే కూడా అంటే బీజేపీ పార్టీలోకి మెయిన్ గా ఆయన మీరు ఇందాక స్టార్టింగ్ లో మాట్లాడుతూ కూడా ఆయన ఒక బిజినెస్ మెన్, ఆయనకు చాలా వరకు కూడా ఆ కాలేజెస్ ఉన్నాయి. ఏవైతే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పరంగా కూడా ఏవైతే చేపడుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా తన ఆస్తులు కాపాడుకోవడానికి తన కాలేజీ దగ్గరికి చాలా వరకు గతంలో బీజేపీ పార్టీ ఆరోపించింది ఆయన కాలేజీలో అవకతవకలు జరిగాయి సంబంధించి కూడా ఆరోపించిన నేపథ్యంలో అందుకనే ఆయన బీజేపీ పార్టీలోకి తన ఆస్తులు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ పార్టీ నాయకుల్ని కలుస్తున్నట్టుగా ఆ పార్టీలోకి వెళ్ళబోతున్నట్టుగా అంటున్నారు. మరి వ్యక్తిగత అభిప్రాయం అండి, దాన్ని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయనకి రాజకీయ అవసరాలతో పాటు వ్యాపార అవసరాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయాన్ని వ్యాపారాల కోసం ఉపయోగించాలనుకున్నప్పుడు తప్పకుండా ఆయన పరిచయాలు కానీ ఇతరత్ర కానీ ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడతాయి అనుకున్నప్పుడు ఆయన పునీతుడు కావడానికి కాషాయం కండ వేసుకుంటాడేమో తెలియదు. ఇంతవరకు పార్టీకి ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతానికి ఇప్పటి వరకు మాకు రాజీనామా చేయలేదు, ఇతరత్ర ఏ నిర్ణయాలు జరగలేదు. కాబట్టి సభ్యుడు పరిగణిస్తా ఉన్నాం. ఒకవేళ రేపు ఏదైనా నిర్ణయం తీసుకొని పోయినప్పుడు అక్కడ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా మంది కూడా రెడీగా ఉంటారు. పెద్ద మా పార్టీకి వచ్చే నష్టం ఏం లేదు, ఇబ్బంది కూడా ఏముంటుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మొత్తంగా కూడా అటు మల్కాజ్గిరి కానీ అదేవిధంగా మేడ్చల్ కానీ రెండు దాంట్లో కూడా ఆయన అల్లుడు ఈయన ఇద్దరు ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు కొంత పార్టీకి ఇప్పుడు నష్టం ఏమైనా చేకూరుతుందో ఎలక్షన్స్ పరంగా కూడా వెళ్ళబోతున్నారు కార్యకర్తలు అంటే. ప్రజలు
ప్రజలు ఎప్పుడు కూడా పార్టీ పరంగా ఏ పార్టీకి అవకాశం ఇవ్వాలనేది ఆలోచిస్తారు తప్ప కేవలం సరే వ్యక్తిగా కొంత ఆదరణ ఉంటది, కొంత మామూలుగా ఆదరణతో పాటు ఆ బలం ఉంటది. కానీ అది పూర్తిగా మాకు నష్టం చేసే విధంగానో ఆయన పోవటం మూలాన వేరే పార్టీకి లాభం అయ్యే విధంగా బలవంతుడు ప్రజా బలం ఉన్న నాయకుడు అయితే ఆయన కాదు. ఉమ్. చాలా వారి వరకు వల్ల అంటే ఎన్నికలలో ఫలితాలను తారుమారు చేయగలిగినంత శక్తిమంతుడు అని మాత్రం ఎవరు బేరీ చేయట్లేదు. ఆ శక్తి ఆయనకు లేదు. ఆయన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా పాపులర్ గా ఉంటారు. పూలమ్మిన పాలమ్మిన ఇలాంటి డైలాగ్స్ తో ఆయన పాపులర్ అయినా కూడా ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి నియోజకవర్గాల్లో కూడా పార్టీ పరంగా కూడా కార్యక్రమాల్లో కానీ జనంలో కూడా పెద్దగా తిరిగిన ఇది లేదంటూ కూడా చాలా వరకు ఆయన రాజకీయ పరంగా కూడా విమర్శలు వచ్చాయి. సో ఆయన పార్టీకి ఉండటం బెస్ట్ అంటారా, లేకపోతే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతేనే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే ప్రజలకు ఇంకొక సరైన నాయకుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసే విధంగా కూడా వేరే వాళ్ళు వస్తే ఇంకా పార్టీకి అది మేలు చేకూరుతుందంటారా? అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత సహజంగా జోకర్ గా కూడా ముద్రేసిన సందర్భాలు ఉన్నాయండి ప్రజలు. అయితే పరిధిలో ఏదైతే చేయాలో ఆ చేసే పరిధిలో ఉన్నంత వరకే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ రోజు శృతి మించి అవసరం కోసం ఊకే సోషల్ మీడియాని నమ్ముకుంటే జోకర్ కింద కూడా పరిగణించిన సందర్భాలు ఉన్నాయి. కామెడియన్ కి ఒక రాజకీయ నాయకుడికి వ్యత్యాసం ఉండాలి. రాజకీయ నాయకుడు ఉందా తో పాటు కొంత ఉందతనాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఎక్కువ ఆదరణ పెరుగుతుందనే ఉద్దేశంతో ఎక్కువ అతి చేసినప్పుడు ఏమవుతుందంటే జోకర్ కింద క్రియేట్ చేస్తారు. ప్రజలే ఏ రకంగానైతే మెచ్చుకున్నారో ఆ రకంగా కూడా ద్వేషించే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి మల్లారెడ్డి గారు జోకర్ గా మారారు సోషల్ మీడియాలో తప్ప ఒక రాజకీయ నాయకుడికి ముద్ర వేసుకోలేదు. ఇంకొకటి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, అంటే గతంలో కాదు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నారు, బట్ ఉన్నప్పుడు కూడా విద్యా సంస్థలకు సంబంధించి ఆయన కాలేజీలో అంతా జరిగింది బీజేపీ పార్టీ నాయకులే ఆరోపించారు. మరి ఇప్పుడు ఆయన బీజేపీ వైపే చూస్తున్నారు అంటున్నారు. మరి ఎట్లా చూడాలి? ఎప్పుడు బీజేపీ పార్టీకి ఒక వాషింగ్ పౌడర్ నిర్మా అనే విధంగా కూడా చాలా వరకు సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ పైన ఇలాంటివి మాట్లాడుతూ ఉండుంటారు. బట్ ఎవరైతే మళ్ళీ అవినీతికి పాల్పడ్డారో అవినీతులు జరిగాయి అంటున్నారు. బట్ అలాంటి వ్యక్తుల్నే మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం బీజేపీ పార్టీని ఏ విధంగా చూస్తున్నారు మల్లయ్య యాదవ్ గారు? బీజేపీ ఏ వ్యక్తినైతే తీసుకుపోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి మీద ఈడీ రైళ్లు చేపించటం, సిబిఐ రైళ్లు చేపించటం, ఏదో రకంగా ఆ వ్యవస్థల్ని వాడుకొని కండోలు మార్చడం అనేది ఆనవాయితీగా వాళ్ళకు పెట్టిన విద్య. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద మామూలుగా ఈడీ రైడ్ అయింది. ఐటీసీ కోహినూర్లో సెటిల్మెంట్ అయింది. వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయిండు. అదే రకంగా సుజనా చౌదరి మీద రైడ్ అయింది. కండవ కప్పున్నారు, బీజేపీ నాయకుడు అయిపోయిండు. మంది నాయకుల మీద ఈడీని ఉపయోగించుకొని కండోలు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి మల్లారెడ్డి గారు స్వతహాగా వ్యాపారస్తుడు కాబట్టి వారి వ్యాపార లావాదేవీలలో వీరికి వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడుతుందనో, వీరి అవసరం వాళ్ళకి వాళ్ళ అవసరం వీళ్ళకి ఉండొచ్చు. ఏది ఏమైనా నిర్ణయం అయితే ఇంతవరకు జరగలేదు. నిర్ణయం జరిగినప్పుడు తప్పకుండా దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మా సభ్యుడిగానే కొనసాగుతున్నాడు కాబట్టి వారు తీసుకోబోయే నిర్ణయం రేపటి భవిష్యత్తులో వారి వ్యక్తిగతంగా రాజకీయంగా వెలుగునిస్తుంది, ప్రభనిస్తుంది అని చెప్పేసి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు కేవలం రాజకీయ అవసరాల కోసం వాళ్ళ వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికే రాజకీయాల్ని పార్టీని వాడుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళ వ్యక్తులకు అవకాశం ఎందుకు ఇవ్వాలని ఒక ఆలోచన ప్రజలలో వచ్చే అవకాశం కూడా ఉంటది. ఎందుకంటే పదే పదే అధికారం వైపు ఇంకో వైపు ప్రతిసారి రాజకీయ నాయకుడు పార్టీలు మారటం కూడా ప్రజలు ఆస్వాదిస్తారు, స్వాగతిస్తారు, ఆదరిస్తారు అని చెప్పేసి మేము అనుకోవట్లేదు. కాబట్టి ఏది ఏమైనా పార్టీగా మేము గౌరవించినాం, అవకాశం ఇచ్చినాం. మా పార్టీ అధినాయకత్వం అవకాశం ఇచ్చింది, ఉన్నత పీట వేసింది, పెద్ద పీట వేసింది, వారి కుటుంబాన్ని గౌరవించింది, కుటుంబ సభ్యులకు కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఎటువంటి పరిస్థితులలో వారు పార్టీని వదిలిపెట్టి పోవటం అనేది వ్యక్తిగతంగా వారి వ్యక్తిత్వానికి మంచిది కాదు. వ్యక్తిగతంగా వ్యక్తిత్వానికి మంచిది కాకపోయినా ఇక్కడ రాజకీయ అవసరాలే చాలా వరకు కూడా మనుషుల్ని వేరొక పార్టీ వైపు మళ్ళిస్తే, అలాంటిది మల్లారెడ్డి లాంటి వ్యక్తులు వాళ్ళు వ్యాపారస్తులు బలవంతంగా మేము ఆపలేం కదా. కరెక్ట్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీలోకి వెళితే మళ్ళీ గెలిచే
అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? అటు మల్లారెడ్డికి కావచ్చు, ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డికి కావచ్చు. సో బీజేపీ పార్టీకి వెళితే గెలిచే అవకాశాలు ఎంత ఉన్నాయంటారు? చాలా మందిని ఓడగొట్టి ఇంటికే పరిమితం చేసిన సందర్భాలు ఉన్నాయండి ప్రజా జీవితంలో. ప్రజాక్షేత్రంలో చాలా మంది కూడా పార్టీలు మారిన తర్వాత పార్టీ మారిన వ్యక్తులుగా వారి ప్రభావాన్ని కోల్పోయిన పరిస్థితులు, రాజకీయ నాయకత్వాన్ని కోల్పోయిన పరిస్థితులు చాలా ఉన్నాయి ఉదాహరణలు. కాబట్టి మల్లారెడ్డి గారి భవిష్యత్తు ఎట్లుంటది ఏంది అనేది ప్రజలే తేలివాలి. మల్కాజిగిరి కానీ మేడ్చెల్లోళ్ళు కానీ రాజకీయ పార్టీలు మార్చిన వాళ్ళు చాలా మంది ఇంటికే పరిమితమైన సందర్భాలు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి వల్ల మల్లయ్య యాదవ్ గారు డ్రైవ్ లో పాల్గొని సమాధానాలు ఇచ్చినందుకు. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. మల్లారెడ్డి గారు బీజేపీ పార్టీలోకి రాబోతున్న రేపో మాపో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారు. నిన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ బర్త్డే పార్టీలో కూడా మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజీనామా చేస్తారంటూ కూడా కొంత న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీతో గతంలో కూడా ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. ఆయన కుటుంబ సభ్యులు వచ్చారు. ఏంటి మీ పార్టీలోకి రాబోతున్నారా? అన్ని ఊహాగానాలే. ఇప్పటివరకైతే కాంక్రీట్ గా ఆయన ఏ పార్టీకి పోతున్నా ఆయన చెప్పలేదు. చెప్తున్నా, నమ్మకం ఇప్పటిదాకా మల్లారెడ్డి గారు ఏ మాట నమ్మే క్రెడిబిలిటీ అనేది, ఏ మాట మీద నమ్మకం అనే దానికి ఇప్పటిదాకా ఉదాహరణలు లేవు. కాబట్టి బీజేపీలోకి వస్తాడా రాడా అనేది తెలియదు. ఇంకా అసలు టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తాడా లేదా తెలియదు. ఆయన టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తే మరి ఆయన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తాడా తెలియదు. అది ఎలక్షన్స్ వస్తాయా రావా తెలియదు. కాబట్టి అన్ని ఇఫ్స్ బట్స్ ఉన్నాయన్ని. కాబట్టి మల్లారెడ్డి మీద నమ్మకంతో వస్తాడు అని ఊహాగానాలలో మనం చర్చించుకోవడం నా అభిప్రాయంలో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది వస్తా రావడం మనకి ఇప్పటిదాకా తెలియదు. వస్తా అప్పుడు ఖచ్చితంగా పార్టీ ఎవరైనా వెల్కమ్ చేస్తుంది. కానీ అన్కండిషనల్, ఇది మాత్రం ఒకటి మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, బీజేపీలో ఈయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, ఈయనకి ఎంపీ సీట్ ఇస్తారు, ఈయనకు 2 ఇస్తారు, ఈయనకు 3 ఇస్తారు, ఇవన్నీ తప్పులు మాటలు. ఇవి పార్టీలోకి రావడం వేరు, ఇక్కడ వచ్చినాక కండిషనల్ గా నాకు 3 సీట్లు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, నా కొడుకు ఇవ్వాలి, నాకు ఇంకోరికి ఇవ్వాలి, నాకట నా వర్గం, ఇవన్నీ బీజేపీలో నడవదు. కాబట్టి అవన్నీ ఒప్పుకొని మల్లారెడ్డి గారు వస్తే వెల్కమ్ చేస్తారు. బట్ వస్తారన్న నమ్మకం అయితే ఇప్పటికైతే నాకు లేదు. చూద్దాం, టైం బట్టి అని వస్తారంటే అప్పుడు పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది, తీసుకోకుండా ఎందుకుంటది. కానీ బట్ ఇవన్నీ ఉన్న ఇష్యూస్, కండిషన్లు అయితే ఉండదు ఖచ్చితంగా. అంటే బీజేపీ పార్టీలోకి కండిషన్స్ పెడితే కుదరదు, బట్ ఆయన వరకు మాత్రమే టికెట్ సంబంధించి గానీ అడిగితే ఇస్తారన్న. బట్ గతంలోనే టికెట్ అడుగుడు అడగప్పుడు చర్చ ఉండదు. బీజేపీలో చేరడానికి అన్కండిషనల్ టికెట్ ఆయనకి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు. ఆయన విద్యా సంస్థల్లో కూడా అక్రమాలు జరిగాయి, చాలా వరకు కూడా మాట్లాడిన సందర్భం ఉంది. బీజేపీ నాయకులే ఆరోపించారు. బట్ అలాంటి అవినీతికి పాల్పడ్డారంటూ అన్నారు. బట్ ఇప్పుడు అలాంటి వ్యక్తులు మళ్ళీ మీ పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అంటారు? ఆయన హాస్పిటల్ కాలేజ్ మీద రైడ్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈడీ వాళ్ళు రైడ్ చేశారు. ఆయన ఇప్పటిదాకా కేసులు ఆయన ఫేస్ చేస్తాడు. తప్పు అయితే ఆయన కనుక నిజంగా దొంగ అయితే పెనాల్టీస్ కడతాడు. ఇది ఎకనామిక్ అఫెన్సెస్. యాజ్ పర్ ద పెనాల్టీస్ ఏముంటే అది కడతాడు. అంత మాత్రాన ఆయన అవినీతి పాల్పడ్డాడు అంటే భూములు ఏం జరిగింది, ఎట్లా జరిగింది గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు రాజేందర్ గారి మీద కూడా ఇదే ఆరోపణ చేశారు కదా, ఇట్లా చేశాడు అట్లా చేశాడు, బయటికి వెళ్ళగొట్టారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు దాకా ఒక ఆరోపణ నిజం కాలే కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోపణల బేసిస్ మీద పార్టీ ఎవరిని డినై చేయదండి. ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసమే బీజేపీ పార్టీలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చినాక అయితే హైడ్రా చేపట్టిందో ఈ భూములకు సంబంధించి కానీ ఈ నేపథ్యంలో మొత్తం అంతా కోల్పోయే స్థితి ఉంటుంది. ఆస్తులంతా కూడా ఈ ఆస్తులు కాపాడుకోవడం కోసం బీజేపీ కండువా కప్పుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా అటు ఢిల్లీ వేదికగా కూడా 2-3 సార్లు ఆయన కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ప్రధాని మోదీ గారిని కూడా వాళ్ళ కాలేజెస్ కి వర్చువల్ గా కూడా అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సందర్భంగా కూడా అందుకని ఆహ్వానించారంటూ కూడా ఇది చెప్తున్నా కూడా తెర వెనక ఇది జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఆస్తులు కాపాడుకోవడానికి ఆయన బీజేపీలోకి ఎందుకు వస్తాడు? ఆస్తులు కాపాడాలనుకుంటే కాంగ్రెస్ కు పోవాలి. ఇంకా భూములకు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆస్తులు కాపాడుకోవాలి, ఎంత కాపాడుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలి అనేది మల్లారెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం, మాకు సంబంధించిన అంశం కాదు. ఆస్తులు మేమైతే కాపాడలేం కదా. ఢిల్లీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ ఆస్తులను అడ్డంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆపలేదు కదా. ఇది మొదటి అంశం. రెండో అంశం అంటారా, ఢిల్లీలో ఆయన చాలా మందిని కలుస్తుంటాడు, ఆయన ఎమ్మెల్యే కలుస్తుంటాడు. రెండో అంశం, ఆయన ఒక మెడికల్ యూనివర్సిటీ వచ్చింది పర్మిషన్. ఇప్పుడు
ఆ యూనివర్సిటీ కోసం కూడా Okay. అవసరాన్ని బట్టి కొంత పాజిటివ్ గా ఉండడం కోసం కూడా పోయి ఉంటాడు ఢిల్లీకి. అదే రైట్ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు మల్లారెడ్డి దూరంగా వస్తున్న నేపథ్యంలో పార్టీ మారుతారంటే ఒక ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో అంటే గతంలో కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో చాలాసార్లు ఆయన ఆ వార్తలను ఖండించారు. నిన్న జరిగిన ఒక కార్యకర్తకు జరిగిన ఒక బర్త్డే పార్టీలో కూడా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. రేపో మాపో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తారంటూ కూడా ఒక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. పార్టీ మారుతారంటూ కూడా వస్తున్న ప్రచారం వైపు మల్లారెడ్డి ప్రచారంపై ఇంతవరకు కూడా మల్లారెడ్డి స్పందించలేదు. బట్ ఏ క్షణమైనా కూడా ఆయన పార్టీ మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. అందరూ తనతోనే ఉండాలి అంటూ కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని వీడినా అందరూ తనతోనే ఉండాలి అంటూ కూడా మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. రైట్, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మల్లారెడ్డి గారు మీ పార్టీలోకి వస్తున్నారంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో ఇట్లా చాలా సార్లు మల్లారెడ్డి పైన ఇలాంటి వ్యాఖ్యలు వచ్చే పార్టీ మారుతారంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అంటున్నారు. నిజంగా మీ పార్టీలోకి రాబోతున్నారా? మల్లారెడ్డి ఒకరే గారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు క్యూలు కడుతున్నారు. అంటే అధికారంగా మీరు కన్ఫర్మ్ చేసేసారు మీ పార్టీలోకి వస్తున్నట్టు. మల్లారెడ్డి గారు ఒక్కరే అంటారండి. 33 జిల్లాల నుంచి ఈరోజు వెయిటింగ్ లో ఉన్నారు. కొన్ని రోజులైతే బీజేపీ ఎలక్షన్ వచ్చే వరకల్లా బీజేపీ మా స్టేట్ ఆఫీస్ కాడ 1.4 సెక్షన్ పెట్టవలసి వస్తుంది. ఆ రకంగా టికెట్ల క్యూలు కట్టున్నారు. ఇంకా రాబోయేది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నప్పుడు రాజకీయ నాయకులు ప్రజల మనసు ఎరిగి అటువైపు అడుగులేస్తారు ఎవరైనా సరే. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా ఎవరు లేరు కదండి, 3-4 ఉన్నారు. ఎక్కడ కూడా 3000 ఓట్లు వచ్చినాయి కదా కాంగ్రెస్ కూడా. కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ కూడా ఒకప్పుడు ఈ ఎలక్షన్స్ కన్నా ముందు అంటే బలమైన సామాజిక వర్గాలనే బీజేపీ పార్టీ ఇప్పుడు టార్గెట్ చేస్తుందంటారా? మా దగ్గర మేము ఫస్ట్ ఏందండి, అందరినీ ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళని, అభివృద్ధి కాంక్షించే వాళ్ళని, తెలంగాణ ఆత్మని, తెలంగాణ ఆత్మాభిమానము, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే ప్రతి ఒక్కరిని మా పార్టీలకు ఆహ్వానిస్తున్నామండి. దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళకి నచ్చిన పార్టీలోకి వెళ్ళొచ్చు. కానీ ఈ రోజు రాబోయే యుగం, దశాబ్దం యుగం కూడా అనుకుంటున్నాను నేను భారతీయ జనతా పార్టీదే. కాబట్టి తెలంగాణలో మల్లారెడ్డి గారే కాదు, ఎవరైనా సరే అన్ని భారతీయులందరూ, తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణలో ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో నాయకులందరూ కూడా స్వాగతం చెప్తున్నాం. ప్రజల క్షేమం కోరి ఈ అభివృద్ధి లేని కుంభకోణాల తెలంగాణ పట్ల అహంకారపూరితమైన ప్రతిపక్షం ఒకప్పుడు గడిల పాలనకు, ఇప్పుడు అవినీతి పాలనకు చరమగీతం పాడాలా అంటే సేవ్ తెలంగాణ, భవిష్యత్ తరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరవీరుల స్వప్నాలు సాకారం కావాల తెలంగాణ అంటే ఇంకా భారతీయ జనతా పార్టీ ఒకటి ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలను ఉన్న మంచి నాయకులందరినీ స్వాగతం చెప్తున్నాము. అన్ని వర్గాలని, మేధావులని, విద్యార్థులని, నిరుద్యోగుల నుంచి ఏ వర్గాలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అత్తకు 4000, కోడలకు 2500, బిడ్డలకు 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలు అని చెప్పి, బీసీ సబ్లాలని చెప్పి అన్ని వర్గాలని, సంబంధ వర్గాలను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలా? ఆయన తగిన గుణపాఠం చెప్పాలంటే ఇంకా ఉన్న ఒకే ఒక ప్రత్యేకమైన రాజకీయ వేదిక భారతీయ జనతా పార్టీ మాత్రమే. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా అవినీతి జరిగాయి. ఆయన కాలేజెస్ లో, విద్యా సంస్థల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా అటు బీజేపీ నేతలే ఆరోపించారు. బట్ ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా కప్పుకోవడానికే అటు బీజేపీ పార్టీలోకి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారన్న గతంలో ఆరోపణలు చేసిన వ్యక్తిని ఇప్పుడు బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడం ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మేము ఆరోపించిన మీద చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలు అయిపోయింది. ఇప్పుడు మనిషి ఏదైనా అక్కడ అక్రమం కట్టడం ఉన్నప్పుడు కూల్ చేసిండ్రు రేవంత్ రెడ్డి రాగానే. రేవంత్ రెడ్డి లేకపోతే బేరసారాలకు పాల్పడేవాడు. మేము బేరసారాలకు పాల్పడకుండా అడ్డుకట్టేసాము. ఓకే, అదొక చిన్న
చిన్న తప్పిదం మాత్రమే. దానివల్ల ఇంకా ఒకసారి తప్పు చేసినాక ఆయన పనిష్మెంట్ ఇచ్చారు ప్రభుత్వము. స్థానికంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు తీసుకుంది అదంతవరకు డిస్క్లోజ్ ద ఇష్యూ. ఇప్పుడు మీకు రాజకీయంలో అయినా ఇప్పుడు ఒక గౌరవప్రదమైన మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక మంచి విద్యా సంస్థల అధినేత, వాళ్ళ కుటుంబం నిరంతరం ప్రజాసేవ చేసి కుటుంబ పరంగా చారిటబుల్ ట్రస్ట్ పరంగా ఎన్నో రకాలుగా సేవలు కూడా చేస్తున్నారు. మనుషులకు ఉంటే చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలా, భవిష్యత్తులో తప్పులు జరగకుండా చూసుకోవాలా. భారతీయ జనతా పార్టీలోకి ఎవరు వచ్చినా, ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా, ఎంత చిన్న వాళ్ళు వచ్చినా అందరూ తన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, మూల సిద్ధాంతాలు వాటిని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పరంగా కూడా పార్టీలోకి ఎవరు వచ్చినా మీరు కరెక్టే అంటున్నారు. బట్ మల్లారెడ్డి విషయానికి వచ్చేటప్పటికి మల్లారెడ్డి ఒక బిజినెస్ మ్యాన్. చాలా వరకు ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన రాజకీయవేత్తగా కన్నా ఆయన ఆస్తులను కాపాడుకోవడానికి ఆయన చాలా తెలివిగా వ్యవహరిస్తారంటూ కూడా ఆయన దగ్గర ఉన్న వ్యక్తులందరూ ఆయన చూసిన వ్యక్తులు అంటారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పరంగా కూడా ఏదైతే చేపడుతుందో ఇవంతా అక్రమ ఆస్తులకు సంబంధించి కానీ కట్టడాలకు సంబంధించి ఇవన్నీ ఆస్తులు కాపాడుకోవడానికే బీజేపీ పార్టీలోకి వస్తున్నారు అంటున్నారు. సినిమా స్టార్ నాగార్జున ఏ పార్టీలో ఉన్నారు? 5,000 కోట్ల ఆస్తులున్న శ్రీనిరాజు ఏ పార్టీలో ఉన్నాడు? మయోం రామేశ్వరరావు గారు ఏ పార్టీ? డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఎందుకుంటారండి రాజకీయాలలో? మీరు మీరు ఒక మంచి ఇంటలెక్చువల్ జర్నలిస్టులు, మీరు రాజకీయాలలో కొందరే ఉన్నారండి వ్యాపారవేత్తలు. 95% వ్యాపారవేత్తలు వ్యాపారాలు లేరు. ఎందుకంటే తెలంగాణనే చూసుకోండి, దివీస్ మురళి గారు లక్ష కోట్ల ఆస్తి ఉంది, రాజకీయాలు లేడే. చాలా మంది రాజకీయ నేతలు కొందరు వచ్చి ఉండొచ్చు, కానీ 95% వ్యాపారవేత్తలు రారు. దానికి దీనికి ముడిపెట్టకండి. వ్యాపారమే, రాజకీయమే. ఇప్పుడు నేను కూడా వ్యాపారవేత్తనే. నాకు కొద్దిగా సమాజ సేవ చేయాలని కోరికుంది. ప్రజలు ఆశీర్వదించారు, ఆదరించారు. కొంతమంది వ్యాపారవేత్తలు ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఉదాహరణకు డి రామనాయుడు ఉన్నాడు, ఒకసారి పోటీ చేసి మళ్ళీ రాజకీయాలకు విరమించుకున్నాను, సరిపోలేదు రాజకీయం అని. సూపర్ స్టార్ కృష్ణ ఉన్నాడు, సూపర్ స్టార్ జమున ఉంది, సినిమా స్టార్లు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, ఒకసారి వదిలేసుకున్నాడు. ఎవరైనా సినిమా స్టార్లైనా వ్యాపారవేత్తలైనా ఈ ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంది. దయచేసి ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ వల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి సేవ చేయాలన్న ప్రతి ఒక్కరు వ్యాపారవేత్తలైనా, సైంటిస్టులైనా, డాక్టర్లైనా, ఇంటలెక్చువల్స్ అయినా, విద్యావేత్తలైనా ఎవరైనా రావచ్చు. అందరూ అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తేనే కొద్దిగా అవినీతి కూడా తగ్గుతుంది. కొద్దిగా వాళ్ళ ఆలోచనలు ఏదైతే ప్రైవేట్ సెక్టర్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి సమాజానికి దారి కూడా చూపగలుగుతారు. ఇప్పుడు మల్కాజ్గిరి మేడ్చల్ అంటే ఇద్దరు ఉన్నారు. అంటే అటు ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి, ఈనాటి ఇద్దరికి కూడా అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేగా కూడా వాళ్ళకి పదవులు ఇవ్వడం, టికెట్లు ఇవ్వడం, బీఫామ్ మీద గెలవడం జరిగింది. బట్ బీజేపీ పార్టీలోకి వస్తే ఇప్పుడు ఆయన కోడల ప్రీతిరెడ్డి గారు కూడా ఆ పార్టీలోకి రాబోతున్నారు. ఆవిడ కూడా కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న. మొత్తం 3 టికెట్లు కావాలి, ముగ్గురికి అక్కడ అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉందా బీజేపీ పార్టీకి? మొదటి నుంచి కూడా అంటే అన్కండిషనల్ గా కూడా ఉండాలంటూ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బట్ ఆయన ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ వ్యక్తులందరూ కూడా మూకుమ్ముడిగా వచ్చే ఆలోచనలు ఉన్నట్టుగా కూడా అటు మల్లారెడ్డి సైడ్ నుంచి వస్తున్న వెర్షన్. సో ముగ్గురికి ఇచ్చే అవకాశం ఉందా? ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అంత స్థాయి కాదు నాది. రెండోది ఏంటంటే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, నాకు తెలిసి ఆ కుటుంబంకు సరైన ప్రాతినిధ్యం ఇస్తారు. ఎందుకంటే ఓకే మల్లారెడ్డి గారు కూడా కొద్దిగా ఏజ్ అవుతున్నారు కాబట్టి ప్రీతిరెడ్డి అని వాళ్ళ కోడలు ఎవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కూడా ఈ రోజు ఒక మహిళా రిజర్వేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మొదలవుతుంది ఈ సీజన్. తర్వాత 80% నరేంద్ర మోడీ గారు మహిళా బిల్లు కంప్లీట్ చేస్తారు. చేసిన తర్వాత 33% రిజర్వేషన్ వచ్చినప్పుడు అన్ని రంగాల మహిళలకు ఇట్లాంటి ఒక మంచి అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపించిన ఒక మహిళ మంచిగా ఉంది ప్రీతిరెడ్డి గారికి. అంటే ఇలాంటి వ్యక్తులను తీసుకుంటారు. అటువంటి ఎవరొకరు అంటే ఆ విషయాలు ఒకరా కొన్ని పార్టీ నిర్ణయించిన విషయాలు తప్ప ఆ కుటుంబానికి సరైన గౌరవం మాత్రం ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఇప్పటికి ఇంకా చాలా మంది సంప్రదింపులలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో మునిగిపోయే పడవ కుటుంబ కళాలతోనే అది రోజుకొక వాళ్ళ మధ్యన వాళ్ళే 4 స్తంభాల అక్కడ ఉంది కాబట్టి దాంట్లో కూడా చాలా మంది సంప్రదింపులలో ఉన్నారు. కాంగ్రెస్లకి వెళ్ళి కూడా ఎట్లా మునిగిపోతున్నారు కాబట్టి బంగాళాఖాతంలో ఇంకా దాంట్లో ఉండడం ఎందుకని చాలా మంది దాంట్లో కూడా సంప్రదింపులు ఉన్నారు. కాబట్టి రానున్న రోజులలో ఇంకా మీరు ఇంకా చాలా పరిణామాలు చూస్తారు. రాజకీయ ముఖ చిత్రం, తెలంగాణ ముఖ చిత్రం మొత్తం మారిపోతుంది కొన్ని రోజులనే.
ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్టీలోకి ఒకవేళ మారితే అంటే బీజేపీ పార్టీకి ఎంత కలిసి వస్తుంది అనుకుంటున్నారు? ఎన్నికల పోరాడతాం అండి. ప్రతి ఎన్నికల పోరాడతాం. మున్సిపల్ ఎన్నికలు గెలవడానికి ప్రత్యేకంగా ప్రణాళికలు వేస్తున్నాము. రెండోది రకమైన కొన్ని ఉంటాయి. పాత బస్తీల్లో వల్ల మొత్తానికి ఒక రకమైన మైనారిటీస్ మెజారిటీ ఉన్నారు. కొన్ని విషయాలు ఉంటాయి, పోరాడతాం. అంటే ఏదైతే అభివృద్ధి ఒకవైపు ఈ రోజు భారతదేశం ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, దానికి దీనికి సంబంధం లేదు. రెండోది జనరల్ ఎలక్షన్స్ వేరే ప్రతిపాదికలు ఉంటాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వేరే ప్రతిపాదన ఉంటాయి. కొన్ని సంఖ్యలు అటు ఇటు కావచ్చు తప్ప, కానీ వచ్చేది మాత్రం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారండి. కాబట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో 2 సీట్లు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అది పెద్ద ఇష్యూ కాదు. దాన్ని పెద్ద నేనే నా వ్యక్తిగతంగా పెద్ద సీరియస్, పార్టీ అయితే వెరీ సీరియస్ ఉంది. 80% గెలవాలి, ప్రయత్నం చేయాలి. ప్రజల్ని మనం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్ ఏదైతే దుర్మార్గమైన వాగ్దానాలు చేసి ఈరోజు అన్ని గ్యారంటీలు మర్చిపోయి ఒక అవినీతి పాలన చేస్తుందో దాన్ని ఎండగడతాం. ప్రజలలో మన కార్పొరేషన్ కూడా గెలిపించుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి పైడి రాకేష్ రెడ్డి గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో మల్లారెడ్డి బీజేపీ పార్టీలోకి వెళ్లడం ఖాయం అనే సంకేతాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు మల్లారెడ్డి కూడా కొట్టి పారేయలేదు. గత కొద్ది రోజులుగా కూడా ఆయన పార్టీ మారతారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు చాలా వరకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో నిన్న ఒక కార్యకర్త బర్త్డే పార్టీకి వెళ్లిన నేపథ్యంలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు మరొకసారి ఆయన పార్టీని వీడతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడతారా, వేరొక పార్టీలోకి చేరతారా అన్నది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.